హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఒక 4 రోజుల క్రితం నేనొక వీడియో చేశాను. కాపుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ తన రాజకీయ అవసరాల కోసం కాపుల్ని వాడుకుంటున్నారు. తన అధికారంలో ఉన్నప్పుడు ప్రయారిటీ అంతా తన సామాజిక వర్గానికే ఇచ్చారు. మీరు చూడండి కావాలంటే విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంతా వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఏదైనా సరే ఈ నాయకులే చూసుకునేవాళ్ళు. ఆర్థికంగా లాభపడింది కూడా వీళ్ళే. కానీ తన రాజకీయ అవసరాల కోసం మాత్రం పవన్ కళ్యాణ్ తిట్టించాలంటే పేర్నాన్ని, అంబటి రాంబాబుని ముందు పెడతారు. చంద్రబాబు నాయుడు తిట్టించాలంటే కొడాలి నాని, ఆర్కే రోజాని ముందు పెడతారు. సరే ఆర్కే రోజా మహిళ కాబట్టి ఆమె చేత తిట్టించాలని కోరుకుంటారు. మిగతాది కొడాలి నాని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టి అతని చేత ఎక్కువ తిట్టిస్తారు. తర్వాత వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వల్లభనేని వంశీని కూడా వాడుకున్నారు. ఇలా అవతల వాళ్ళని తిట్టించడానికి కాపుల్ని, తర్వాత సరే చంద్రబాబు సొంత సామాజిక వర్గాన్ని, విధంగా బీసీని జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళారు. వెళ్ళినందుకు ఆయనకి మంత్రి పదవి ప్రమోషన్ వచ్చినట్టుగా మనం గతంలో చూసాం మనం. సో ఇలా తన రాజకీయ అవసరాల కోసం బీసీలని, కాపుల్ని వాడుకుంటారు. మళ్ళా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఆయన అధికారం నుంచి పోయాడు. చంద్రబాబు నాయుడు తిట్టించాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అంబటి రాంబాబు చేత ఎందుకు తిట్టించాలి? అందరికీ తెలుసు అంబటి రాంబాబు తిట్టే మనిషి కాదు, అతని చేత తిట్టించారు అని. ఎందుకంటే అంబటి రాంబాబు గతంలో కూడా ఇలాంటి భాష మాట్లాడి ఉంటే అంబటి రాంబాబుకి నోటి దొరలే బూతులే వస్తాయిలే, నోరు తెరిస్తే బూతులే ఉంటాయి ఆయన నోట్లో అని అనుకుంటుంది. కానీ చంద్రబాబు ఎప్పుడూ కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంబటి రాంబాబు ఇలాంటి రకారం భాష గతంలో వాడలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వాడాడు? వాడి ఎందుకు ఖండించలేకపోతున్నాడు? క్షమాపణ చెప్పలేకపోతున్నాడు? పడుతూనే సమర్థించుకునే ప్రయత్నం ఎందుకు చేశాడు? అరెస్టు కావాలని ఎందుకు కోరుకున్నాడు? తన మీద దాడి జరగని ఎందుకు కోరుకున్నాడు? అంటే ఇదంతా వైసీపీ ప్లాన్, జగన్మోహన్ రెడ్డి ప్లాన్. సరే ఒక్క అంబటి రాంబాబే మాట్లాడాడు కాదు, 2 రోజుల ముందు పేర్నాని చేత కూడా మాట్లాడించారు. కాకపోతే ఇంత ఆర్చిగా మాట్లాడలే, కానీ గట్టిగా పేర్నాని మాట్లాడాడు. జోగి రమేష్ చేత నారా లోకేష్ని తిట్టించారు. ఎందుకు వీళ్ళ చేత తిట్టిస్తున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని? నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎక్కువ కోపంగా చంద్రబాబు నాయుడు గారు అంటే. చిత్తూరు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం ఎంత ప్రయత్నం చేశారు? మరి అంత కోపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఉంటుందిగా, మరి ఆయన చేత ఎందుకు తిట్టించలేదు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి గట్టి రాజకీయ విరోధి. మరి అతని చేత ఎందుకు తిట్టించలేదు? అంటే వీళ్ళంతా కాముకుంటారు, అధికారం వస్తే వీళ్ళు సంపాదించుకుంటారు, అధికారం వస్తే వీళ్ళు పదవులు అనుభవిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాల్సి వచ్చినప్పుడు, రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కాపుల్ని, బీసీలని ముందు పెడతారు అనేటువంటిది నేను గతంలో చెప్పాను. అంటే తన రాజకీయ అవసరాల కోసం కాపుల్ని, బీసీని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకుంటారు. ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం, హర్రామ జోగయ్య పేరు చెప్పాను. పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం ముద్రగడ గారిని, హర్రామ జోగయ్య గారిని ఎలా వాడుకున్నారు అనేటువంటిది. నిజానికి వాళ్ళ జీవితం మొత్తం కూడా కాపుల కోసం అంకితం చేసిన నాయకులు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఎప్పుడైతే పడ్డారో, టీడీపీని, జనసేనని కలవకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ మీద ప్రేమను ఒలకబోస్తూ ప్రయత్నం చేశారు ముందుగా. తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ఉన్నారని. ఏకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం ముద్రగడ్డ గారు తన కులాన్ని మార్చుకుంటా, తన పేరును మార్చుకుంటా అని చెప్పేసి సవాలు విసిరారు. చివరికి పేరును మార్చుకోవాలని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పిలవాల్సి వస్తుంది. ఆ పేరు పిలవడానికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితాంతం కాపుల కోసం, కాపుల సంక్షేమం కోసం పోరాడి బతికినటువంటి వ్యక్తి. ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ చెప్తూ వీడియో చేశాను. ఇవాళ పేపర్ చూస్తే మీకు స్టేట్మెంట్ కనపడింది. వైసీపీలోనే గతంలో ఎమ్మెల్యేగా ఉండి గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కిదార్ రోషయ్య గారు, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన. ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్. కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకుని వదిలేశారు, కిదార్ రోషయ్య గారిని ఎలా ఇబ్బంది పెట్టారు, రేర్ల అప్పిరెడ్డి అనేటువంటి తన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడి కోసం కిదార్ రోషయ్య గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఇవాళ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన నేను ఫోన్ను తీసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఆయన నాతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో కాపులు జరుగుతున్న అన్యాయం గురించి నేను చెప్పిన దానికంటే అనుభవించినటువంటి వ్యక్తి,
చెప్తే ఇంకా బాగుంటదనే ఉద్దేశంతోటి. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్ ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినే ఉంటారు. నేను గతంలో అవును. గూడా వైసీపీలో కాపులకు జరుగుతున్న అన్యాయం గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి, వాళ్ళని రాజకీయంగా ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేస్తారు అన్న దాని గురించి కొన్ని వీడియోలు చేశాను. సరే ఏది ఏమైనా ఇప్పుడు మీరొకసారి చెప్పండి. ఏదైతే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారో వాస్తవం ఏంటి? మీరు చెప్పింది 100% నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు హ్మ్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన రాజకీయం కోసం కులాలకి ప్రాధాన్యతలు ఇచ్చినట్టు ఇచ్చి హ్మ్. రాజ మ మన ఆ పవర్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. హ్మ్. ఇప్పుడు అది ఒక కాపులేనే కాదు. హ్మ్. ఇప్పుడు ఎస్సీ మినిస్టర్లు కూడా తీసుకోండి. హ్మ్. ఎస్సీ నుంచి వచ్చిన మినిస్టర్లకి హోమ్ మినిస్టర్లు ఇచ్చారు. అవును. కానీ దాని పవర్ అంతా ఎవరి దగ్గర ఉందంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉంది. అవును. అట్లానే ఏ మినిస్టర్ ఎవరికి ఇచ్చినా సరే పవర్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు చలామణి అయ్యారే తప్ప మిగతా వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. హ్మ్. ఇవాళ పదవి వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనే నేచురల్ గా ఉంటది, అది ఎవరికైనా ఉంటది. హ్మ్. ఇప్పుడు అదే విధంగా నాకు కూడా మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటి నాకు గుంటూరు వెస్ట్ లో ఇస్తే అప్పుడు గుంటూరులో వాళ్ళు కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయనకి లేనిపోయినవి చెప్తే మళ్ళీ గుంటూరు నుంచి తీసుకెళ్లి పార్లమెంట్ కి ఇచ్చాడు. గుంటూరు పార్లమెంట్ 2019లో. ఆ! నేను పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు 8 నెలలు తిరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో మళ్ళీ అక్కడి నుంచి లేపి పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. అప్పటికి నిజానికి పొన్నూరు గెలిసే పరిస్థితి ఉందా లేదా అనక డౌట్. ఎందుకంటే దూల్పర్ నరేంద్ర వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పటికే. అవును. కావాలని ఒక ఓడిపోయే సీటు కావాలని అక్కడికి పంపించడానికి వైసీపీలో ఉన్న నాయకులే దీన్ని కుట్రకు పన్నారు. హ్మ్. గుంటూరు వెస్ట్ అదే కుట్ర చేశారు. సరే పార్లమెంట్ కి వచ్చిన తర్వాత పార్లమెంట్ కి నేను నా ఆస్తులు అమ్ముకొని నేను పార్లమెంట్ కూడా సిద్ధపడితే మళ్ళీ అక్కడి నుంచి కూడా తీసేసి మళ్ళీ పొన్నూరుకు పంపించారు. హ్మ్. అంటే పొన్నూరులో దాదాపు 100కి 100 ఎవరైనా సరే ఇక్కడ గెలవరు అనే ఒక నానుడు ఉంది నేచురల్ గా. హ్మ్. సరే అక్కడ కింద మీద పడి ఆ రోజు అక్కడ బయటపడి గెలవటం జరిగింది. అవును. సరే గెలిచిన తర్వాత గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలుగా అత్యధికంగా అభివృద్ధి సాధించిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పొన్నూరు నియోజకవర్గం. హ్మ్. నేను సాయశక్తులా కృషి చేశాను. ఇవాళ నేను 5 సంవత్సరాల తర్వాత ఇవాళ నాకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. ఎస్, నేను 5 సంవత్సరాలు నేను బాగా చేయగలిగాను. హ్మ్. ఎస్, నేను రీచ్ అవుట్ అయ్యాను పబ్లిక్ కి. అక్కడ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లగా మూలపడిపోయిన నియోజకవర్గంలో చాలా సమస్యల్ని నేను క్లియర్ చేయగలిగాను. రోడ్ వైనింగ్ చేయగలిగాను, బ్రిడ్జ్ శాంక్షన్ చేయగలిగాను, మంచినీళ్ళు ఇవ్వగలిగాను. చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి నా సాయశక్తులా కృషి చేశాను. అది సక్సెస్ అయ్యాను. ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. కానీ ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో అక్కడి సహజంగా ఎవరైనా ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న మొత్తగా కొంతమంది యాంటీ ఉంటారు. అందరిని మనం సాటిస్ఫై చేయలేము. అందరిని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదులెండి. అవును. ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే కొద్దిగా అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావాలని ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఎవరు వైసీపీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గాని లేకపోతే వీళ్ళ వెనకాల ఉన్న లేల అప్పిరెడ్డి గాని వీళ్ళందరూ కూడా సార్ కావాలని వాళ్ళని నాకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆయన పేరు చెప్తే 4 ఓట్లు పడవు. విజయసాయిరెడ్డి ఆయనేమి ప్రజానాయకుడేం కాదు. అతను కూడా నామినేటెడ్ పదవులతో రాజ్యసభకి ఎదిగిన వ్యక్తే తప్ప ప్రజానాయకుడు కాదు. తర్వాత ఈ వైవి సుబ్బారెడ్డి ఆయన పెద్ద ప్రజానాయకుడేం కాదు. తర్వాత రేళ్ళ అప్పిరెడ్డి ఆయన ప్రజానాయకుడు కాదు. ఈ కోటలో కొద్దిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు ఇన్‌ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్న అతను ప్రజల్లో. మిగతా వాళ్ళంతా కూడా పబ్లిక్ లీడర్స్ కాదు. కానీ వీళ్ళకిచ్చిన ఇంపార్టెన్సు పబ్లిక్ నుంచి గెలిచి వచ్చినటువంటి మీలాంటి వాళ్ళకి లేకపోవటం అంటే ఏంటది? అంటే ఆయన ఆయనకి తెలుసో లేదో నాకైతే తెలీదు. కానీ ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారనేది అందరు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఈ సకల కళా మంత్రో ఇది అంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, అతను చేసిన పని ఇవాళ ఆ నియోజకవర్గంలో ఎవరైతే అన్సాటిస్ఫైడ్ ఉన్న లీడర్స్ అందరిని దగ్గర తీసుకోవటం, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించడం, లేని అన్ని చెప్పించడం, ఇట్లా రకరకాలుగా ఎన్ని కుయుక్తులు చేశారో అన్ని కుయుక్తులు చేశారు. ఓకే, ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రతి మండలంలో అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న లోకల్ పార్లమెంట్ సభ్యుడు ఇంకో ఆయన ఉన్నాడు అయోధ్య రామరెడ్డి అని, ఆయన ఇంకో ఏడుపు ఆయనకి. ఆయన ఏం చేశాడు, ఏదో విధంగా ఇతను ఇక్కడ సెటిల్ అవుతున్నాడు, ఇతను సెటిల్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో నన్ను తీసేయడానికి కోసం రకరకాలుగా మరి కుయుక్తులు పన్నాడు. మీరు చూసే ఉంటారు ఆ రోజు క్రికెటర్ అంబటి రాయుడు, హ్మ్. ఆయన తీసుకొచ్చారు, మీకు గుర్తే ఉంటది. అవును. పాపం ఆయన పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, నాతో కూడా చెప్పారు పార్లమెంట్ అభ్యర్థిగా మేము ఆయన ఊహించుకున్నాం. కానీ ఆయన ఏం చేశారు, కూర్చోబెట్టి నువ్వు పొన్నూరు వెళ్ళాలి,
నువ్వు పొన్నూరులో పోటీ చేయి, మేమున్నాం, మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళు ఆయన్ని రెచ్చగొట్టారు. ఆయన నేను పార్లమెంట్ అభ్యర్థిని తీసుకొచ్చి నన్ను పొన్నూరు అంటారని చెప్పి ఆయన మానేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇన్ని కుట్రలు చేశారు. గుంటూరు జిల్లాలో ఎంతమంది కొద్దిగా పేరున్న నాయకులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, మీరు పొన్నూరు పోటీ చేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఈ అయోధ్య రామరెడ్డి అందరి దగ్గర తిరగటం జరిగింది. వెళ్ళి ఏం చేశాడు, ఏదో విధంగా కుయుక్తులు బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామరెడ్డి ఈ అందరికి బ్యాకింగ్ మళ్ళీ లేలాపిరెడ్డి వీళ్ళు ఈ గుంటూరు జిల్లాని సర్వనాశనం చేశారు. నేను మిగతా జిల్లాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నా ఈ గుంటూరు జిల్లా విషయాలే నాకు బాగా అవగాహన కాబట్టి నేను ఈ జిల్లాలో వైసీపీ పార్టీ సర్వనాశనం అయిందంటే వీరు ముగ్గురు వల్ల. ఇవాళ గుంటూరు పట్టణంలో ఎన్నో ఏళ్లగా ఇవాళ ఇక్కడ కాపులు ఉన్నారు, అన్ని కులాలు కలిసిమెలిసి ఉన్నాయి, కానీ కాపు నాయకులు మట్టికి పత్తిగా ముందు తీసుకురావటం, వాళ్ళని వెనుకోటు పడవటం, ఇది ఒక ఆనవాయితీగా చేస్తా ఉన్నారు. ఇప్పుడు నాకు ఉన్న ఐడియా మేరకు నేను చెప్తున్నాను, మీరే కన్ఫర్మ్ చేయాలి. పవన్ కళ్యాణ్ని మేము తిడితే మా కులంలో మేము వ్యతిరేకులుగా ముద్ర పడతాం అని చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు చేత, పేరు నాని చేత, మీలాంటి వాళ్ళ చేత లేదు పవన్ కళ్యాణ్ మీరు తిట్టాల్సిందే, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా వెళ్లాల్సిందే అని అప్పట్లో పుష్ చేసేవాళ్ళంటే నిజమేనా? అది వాస్తవమే. ఇప్పుడు ఒకటి నా వరకు చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్ గా తిట్టమనే మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవాళ బేసు మేమందరం కూడా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాం, వీళ్ళందరూ కూడా బట్టే, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే గౌరవంగానే మాట్లాడాలి. సార్ నాకు గౌరవం అనే కాడికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పండి. అంబటి రాంబాబు గారు రకారం భాషలు తిట్టారు. అంబటి రాంబాబు గారు వ్యక్తిగతంగా మీకు పరిచయం చేస్తుడు కాబట్టి అడుగుతున్నాను, ఆయన తిట్టారా లేదా ఆయన చేత పార్టీ తిట్టించిందా? ఇప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో అది ఏదైతే వాళ్ళ కూటమి ప్రభుత్వం ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని కల్తీ జరిగిందని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు సరే అంతకుముందు వీళ్ళు బ్యానర్ వేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ అక్కడ ఒక ఎన్టీఆర్ సర్కిల్ లో బ్యానర్ తగిలిచ్చారు. మరి గతంలో కూడా ఇట్లానే వైసీపీ ప్రభుత్వం కూడా బ్యానర్లు తగిలిచ్చారు. దానికి ఇవాళ కాన్సన్ట్రేషన్ అంటే గొడవ జరగాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు గుళ్ళో నుంచి బయటకు వచ్చి అక్కడ వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు మూవీ ఉన్నప్పుడు ఏమైంది ఆల్టర్నేటివ్ గొడవ ఎందుకు, మనం ఇంకో రూట్ లో వెళ్ళిపోతే సరిపోలా. అవును, కానీ అక్కడ కావాలని గొడవ పెట్టుకోవడం అంటే ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా మీరు వెళ్ళి గొడవ పెట్టుకోండి అని అన్ని నియోజకవర్గాల్లో పురమాయించడం జరిగింది. విడుదల రజనీ కానివ్వండి, లేకపోతే ఇంకో చోట బొల్లా బ్రహ్మనాయుడు కానివ్వండి, ఇట్లా అన్ని చోట్ల కూడా వీళ్ళందరినీ పురమాయించడం అంటే రెచ్చగొడతాం. మరి ఇదే పని మీరేం చేశారు వైసీపీ ప్రభుత్వంలో? అప్పుడు కూడా జరిగింది కదా, అది వాళ్ళు ఎవరు ముందుకొచ్చి గొడవ పెట్టుకోలేదుగా. ఇవాళ ఏం చేశారంటే పబ్లిక్ లో ఒక ఇది తీసుకురావాలి, ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఒక బురద వేయాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు లేటెస్ట్ గా పేరు జంగిల్ రాజ్ అని అంటే కాన్సన్ట్రేషన్ గొడవకి ఉసిగొలపటం, వీళ్ళే దాన్ని మళ్ళీ జంగిల్ రాజ్ అంటాం, లేకపోతే గొడవ జరిగిపోతుందని చెప్పి క్రియేట్ చేయటం, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. అందుకనే రాంబాబు కూడా ఈ పథకంలో ఒక బలిపశువు అయ్యాడని నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో చూశారు కదా, వైసీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే ఇతను ఇలా ఆ పార్టీకి రాజీనామా చేసి ఉండొచ్చు. రాజీనామా చేయడానికి కూడా కారణం ఆ పార్టీలో జరిగినటువంటి అన్యాయం. నిజానికి 2019లో ఎంపీ అని చెప్పేసి తర్వాత మళ్ళీ ప్రచారం చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేగా పంపించారు. 2024లో ఈ పొన్నూరు ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి నువ్వే అని చెప్పేసి కొన్నాళ్ళు ప్రచారం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంపీగా పంపించారు. సో కాపుల్ని రాజకీయంగా ఎలా వైసీపీ వాడుకుంటుంది అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ కిలార్ రోషే గారు కావచ్చు, వాళ్ళ మామగారు కావచ్చు. అందుకని ఏ విషయాన్నైనా సరే నేను ఆధారం లేకుండా మాట్లాడను, తెలుసుకుంటాను, సమాచారాన్ని సేకరించిన తర్వాతే బలంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి కాపుల్ని, బీసీలని రాజకీయంగా వాడుకొని వదిలేస్తున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల చాలామంది కాపు నాయకులు ఆవేదన ఉంది. సరే ఈయన గారంటే పార్టీ వదిలేశారు కాబట్టి కొద్దిగా ఓపెన్ అప్ అయ్యారు, కానీ వైసీపీలో నుండి ఓపెన్ అప్ కాలేక ఆఫ్ ది రికార్డ్ మాకు సమాచారం ఇస్తున్న వాళ్ళు, మేము వైసీపీలో నుండి బాధపడిపోతున్నాం, మమ్మల్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు, మేము చేయకూడని పనులు మాతో చేపిస్తున్నాడు అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది రియాలిటీ.